అందులో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ ని డిపార్ట్మెంట్ బయట పెట్టలేదు. ఎందుకంటే అందులో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఉంది. చేసింది ఎవరు? డిపార్ట్మెంట్ పర్సన్. నిజమేమనుకుంటున్నారు మీరు? ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? మనం నిజం జరిగింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మనకి ఇచ్చిన రోజు అయితే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రెస్ అయితే ఏదైతే రిలీజ్ చేశారో అక్రమ సంబంధం ఉందనేది వాళ్ళు ఇచ్చారు. బట్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి చంపడానికి గల ప్రధానమైన కారణాలు ఏమని చెప్తా ఉన్నారు? అది గతంలో నైట్ 12 గంటలకి వీళ్ళకి లోన్ ఇట్లా ఆవులు తీసుకొని వస్తే ఆడ కట్టేస్తే మనం ఇట్లా ఆవులు తోలుకొని పోదాం, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అన్న పర్సెంటేజ్ దగ్గర. వాస్తవంగా ఆవుల గురించి ఇష్యూ అయింది. వీళ్ళ ఆవును కూడా దొంగతనం చేశారు. ఈ ఇష్యూలో వీళ్ళు వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి ఈ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయన వాళ్ళ దిక్కు ఈమెను కూడా నువ్వు ఇట్లా సపోర్ట్ చేయి, ఈ ఉన్నాయి కూడా అవసరం అయితే అమ్మేద్దామని కూడా అన్నట్టు అంశాలు వస్తా ఉన్నాయి కదా. అది ఇంకా మిగతా ఆవులు కూడా ఇచ్చేయమని అడిగిరని చెప్తా ఉన్నారు కదా. అది నిజమే. మరి ఎట్లా ఇప్పుడు ఎలాంటి శిక్షలు అనుకుంటున్నారు మీరు? ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మా అక్కకి మా బావకి ఏ విధంగా అయితే నమ్మించి వాళ్ళ గోయి వాళ్ళతోటే తోపించి ఎట్లా అయితే చంపి పూడ్చిర్రో వాళ్ళని కూడా. తల్లి, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు డిపార్ట్మెంట్ ని ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నావు? అసలు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? అమ్మ మా నాన్న ఎలా మా దగ్గర నుంచి ఎలా దూరం అయ్యాలో, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ దూరం అయితేనే ఆ బంధం వీళ్ళు తెలుస్తుంది అన్న. అందులో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ ని డిపార్ట్మెంట్ బయట పెట్టలేదు. ఎందుకంటే అందులో డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఉంది. చేసింది ఎవరు? డిపార్ట్మెంట్ పర్సన్ చేశాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పరువు పోకుండా దాన్ని ఎటువంటి పరిస్థితులైనా దాన్ని సైడ్ ట్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి నిందలు అనేది మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు బురద చల్లుతురు. అది అంతే. నిజమేమనుకుంటున్నారు మీరు? ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? మనం నిజం జరిగింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మనకి ఇచ్చిన రోజు అయితే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రెస్ అయితే ఏదైతే రిలీజ్ చేశారో అది అక్రమ సంబంధం ఉందనేది వాళ్ళు ఇచ్చారు. బట్ మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇది మనకు అందులో అక్రమ సంబంధం అనేది ఏది లేదు. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మనకు ప్రెస్లలో అయితే ఎస్పీ గారు మనకి ఇచ్చారో అది ప్రెస్ అయితే రిలీజ్ చేశారో అందులో మాత్రం ఎటువంటి అక్రమ సంబంధం అనే విషయం అనేది రాలేదు. చంపడానికి గల ప్రధానమైన కారణాలు ఏమని చెప్తా ఉన్నారు? అది గతంలో ఆవులు అనేది పోయినాయన్న. మీ ఆవులు పోయినాయి? ఎన్ని పోయినాయి ఆవులు? 2 ఆవులు. 2 ఆవులు ఉండే వాళ్ళకి అయితే ఒక ఆవు చనిపోయింది, ఒక ఆవు దొంగతనం జరిగింది. అయితే ఆ విషయం మీద, ఆ కాన్సెప్ట్ మీద గతంలో మా అక్క మా బావ ఇద్దరు కలిసి స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది దందా వాళ్ళు తీసుకెళ్లారు, అమ్ముకునేటోళ్ళు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఇంట్రాగేషన్లు చేసినప్పుడు అది దొరికింది. వాళ్ళు దొంగతనం చేసి తెలిసింది. అప్పుడు భూబా గారికి తెలిసింది విషయం, వాళ్ళకి తెలిసింది. అప్పుడు అయిపోయింది అది. అప్పుడు తర్వాత మళ్ళీ ఈ మధ్యలో కూడా నైట్ 12 గంటలకి వీళ్ళకి లోన్ ఇట్లా ఆవులు తీసుకొని వస్తే ఆడ కట్టేస్తే మనం ఇట్లా ఆవులు తోలుకొని పోదాం, మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అన్న పర్సెంటేజ్ దగ్గర వీళ్ళకి ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళకి చంపడం అనేది జరిగింది అనే విషయం అనేది మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి. ఈ ఆవులు ఏదైతుందో ఈ షరీఫ్ అనే వ్యక్తి మేజర్గా ఈ ఆడీడ ఆవులు కొని దొంగతనం చేసి ఆవులను ఎక్కడ తరలిస్తాడని తెలుసు మీకు? హైదరాబాద్ గిట్ట తరలిస్తాడు అనేది మాకు కొంచెం వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న. ఓకే, మీకున్న కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఎవరైతే షరీఫ్ సుందర్ వీళ్ళిద్దరు దాంట్లో ఈమెను ఇంక్లూడింగ్ చేసి ఇది వినలేదు కాబట్టి వీళ్ళని చంపేసారు అనుకోవచ్చా? అంతే అనుకోవచ్చు అన్న. ఓకే, మరి ఎట్లా ఇప్పుడు ఎలాంటి శిక్షలు అనుకుంటున్నారు మీరు? ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మా అక్కకి మా బావకి ఏ విధంగా అయితే నమ్మించి వాళ్ళ గోయి వాళ్ళతోటే తోపించి ఎట్లా అయితే చంపి పూడ్చిర్రో వాళ్ళని కూడా అదే విధంగా చంపి పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏమన్నారు ఈరోజు పోతే? ఏమన్నారు పోలీస్ డిపార్ట్మెంట్? మరి పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్తే ఇంకా మేము ఇంట్రాగేషన్ వాళ్ళకి మనకు మునగల సిఐ గారి దగ్గర నుంచి మనకు సూర్యాపేట డిఎస్పీ గారికి మేము కేసు ఫైల్ అక్కడికి పంపించేసాము. ఇంట్రాగేషన్ నడుస్తుంది. అయితే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినాక మేము అడిగినాం, సార్ ఏంటి సంగతి, ఎంతవరకు వచ్చింది సార్, మాకు ఏంది ఇది, ఇప్పుడు దాకా 4 రోజులు గడిచింది, ఇప్పుడు దాకా మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏంది సార్ అని అడిగితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నా కేసు కూడా నా దగ్గర నిన్న నైటే వచ్చింది. ఇంకా నేను పూర్తి స్థాయిలో విచారించి చేసినాక ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ఏంది అసలు కారణం, చెప్పాల్సిన కారణం ఏంది, ఇంకేమైనా ఉన్నాయా, వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా ఆ కోణంలో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా అనేసి నేను ఇంకొక 24 అవర్స్లలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అనేది డిఎస్పీ గారు ఇచ్చిన హామీ ప్రకారం మేము అక్కడి నుంచి వచ్చేసినాం.
ఓకే, మొత్తం మీద డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది మీకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, వాస్తవంగా ఆవుల గురించి ఇష్యూ అయింది, వీళ్ళ ఆవును కూడా దొంగతనం చేశారు. ఈ ఇష్యూలో వీళ్ళు వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి ఈ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఈయన వాళ్ళ దిక్కు ఈమెను కూడా నువ్వు ఇట్లా సపోర్ట్ చేయి, ఈ ఉన్నాయి కూడా అవసరమైతే అమ్మేద్దామని కూడా అన్నడన్న అంశాలు వస్తూ ఉన్నాయి కదా. అది ఇంకా మిగతా ఆవులు కూడా ఇచ్చేయమని అడిగిరని చెప్తా ఉన్నారు కదా. అది నిజమే, అది నిజమే, ఆవుల స్టోరీ నిజమే. నిజమే అన్న. ఓకే, ఇది మొత్తం మీద పరిస్థితి. దీన్ని కాస్త వ్యభిచారం అనేది వ్యభిచారం కాదు, అక్రమ సంబంధం అనేది అది వాస్తవం అనేది కాదన్న. ఇప్పుడు మనం థింక్ చేయాలి, మనం కూడా ఆలోచించాలి. మనం చదువుకున్న పర్సన్స్ అందరం ఉన్నాం ఇక్కడ. ఎవ్వరు ఈ మధ్యలో కొంచెం ఎంత పిరికి వాడైనా నాలెడ్జ్ లేనిది ఎవరు ఉండట్లే. 20 ఏళ్ళ వయసు ఉన్న అబ్బాయికి 40 ఏళ్ళ వయసు ఉన్న ఒక అమ్మతో పుట్టిన ఆమెతోటి అక్రమ సంబంధం ఉన్నది, అది బురద జల్లడం. ఇప్పుడు ఏదైతే ప్రెస్ మీట్లో ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ముస్లిం అబ్బాయి షరీఫ్ ఎవరైతే ఉన్నారో షరీఫ్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది కాబట్టి అంటే అన్న విషయాన్ని చెప్తున్నా, ఇది నిజమన్నట్లు నేను బయట మీడియాలో కథనాలు వచ్చినాయి చెప్తున్నాం. ఈ ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఈతనికి పెళ్లి ఫిక్స్ అయింది. రేపు పొద్దున ఇది బయటకు వస్తే నా సంసారం ఆగమైపోతుందేమో, మళ్ళీ అట్లనే ఈ 3 లక్షలు ఇచ్చినా ఇవి ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ఈ విధమైన కథనాలు వస్తున్నాయి. దానికోసము చంపేసిన వస్తుంది. చంపేస్తే ఈవెన్ చంపాలి, కానీ హస్బెండ్ ఏం చేసినది కన్ఫ్యూజన్. ఇది నమ్మే సక్కంగా అనిపిస్తలేదు మాకు. అదే ప్రాబ్లమ్. సరే ఈమెతోటి ఉందే అనుకున్నాం, అది లేదు, అది ఇట్లా మనకు టార్చర్ పెడుతుంది, ఇట్లా ఈవెన్ చంపేయచ్చు. బట్ కానీ ఇతనికి ఎందుకు చంపేసిరు అనేది మాకు మిస్టరీగా ఉంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు డిపార్ట్మెంట్ని ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నావు? అసలు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? మా అమ్మకు మా నాన్నకు ఎలా పోచిపెట్టి ఎలా చేసేదో అలానే మాకు న్యాయం రావాలన్నా. మా అమ్మ మా నాన్న మా దగ్గర నుంచి ఎలా దూరం అయ్యాలో వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళు దూరం అయితేనే ఆ బంధం వీళ్ళు తెలుస్తుందన్నా. అమ్మ ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరి ఇంటికి పోవడానికి అవకాశం లేదు. వచ్చినా కూడా మాకు ఇక్కడ వండి పెట్టి ఏదైనా పండగ అయితే కూడా కనీసం దారి లేకుండా అయిపోయిందన్న. ఇవాళ ఏ పిన్ని పిలుస్తుందో ఎట్టో పిలుస్తుందో నేను చూసే పరిస్థితి వచ్చేసిందన్న మాట. ఇవాళ మా అమ్మ ఉంటే, అమ్మ నువ్వు ఏం తినలేదు, పొద్దు నుంచి నువ్వు తినలేదమ్మా, తినని ఒక ముద్ద పెట్టేది. మా నాన్న అమ్మ బాధ అనిపించిన అమ్మ ఈ బాధ అనిపిస్తుంది, లేదంటే అత్తగారింటి కాడ ఏదైనా అయినా మా అమ్మోళ్ళ ఇంటికి పోయి 2 రోజులు ఉండి వస్తానే సందర్భం కూడా లేదు ఇప్పుడు నీకు. లేదన్నా, అవకాశం లేకుండా చేసిపోయిందన్న మాట. ఇద్దరు పట్టుకొని రాదు, ఇద్దరిని చంపేసేదన్నా. విషయం మాత్రం దయచేసి నేను మీడియాను మాట ఎలా మా అమ్మ నాన్నకి ఎలా అయిందో వాళ్ళకు అలాంటి శిక్ష పడాలని నేను కోరుకుంటున్నా. ఓకే, దీని గురించి కూడా ఒకసారి చెప్పు, చూసే జనాలకి. అక్రమ సంబంధం అనేది చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది అది చెప్పు ఒకసారి. నీకు తెలుసు కాబట్టి నేను నోటితో చెప్పు. వాస్తవం అనుకోవచ్చు అక్రమ సంబంధం ఏంటి అసలు? వాయిస్ ఉందా అక్కది? ఈమె పెద్ద అక్రమ సంబంధం అనేది లేదు లేదన్నా. ఎందుకంటే బయట మొత్తం ఇట్లా పోర్ట్రేషన్ అవుతుంది, ఏం అనిపిస్తలేదా తల్లి మీ తల్లి గురించి? బయట మా అమ్మ నాన్న ఎట్లా చచ్చిపోదాం, మేము కూడా చచ్చిపోతే అయిపోద్దేమో, ఎన్ని మాటలు మేము పడలేకపోతున్నాం అన్న. 4 రోజుల నుంచి వింటున్నా అన్న, తల పళ్ళిపోతుంది. తిండి తినాలన్నా నా మనసు పోట్లేదన్నా. నా బిడ్డ అవుతుందమ్మా, మమ్మీ నాని వాళ్ళని ఎట్లా చంపేసామా అని అవుతుంటే నేను చెప్పలేకపోతున్నా. ఇది పరిస్థితి. అక్రమ సంబంధం అనేది అసలు కాదు, జరిగింది ఆవుల లొల్లి. ఆ లొల్లి వల్ల మైండ్లో పెట్టుకొని చేసారు తప్ప అక్రమ సంబంధం లేదు అనేదే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అది మాకు బాధ అనిపిస్తూ ఉన్నది, లేని విషయాన్ని బయట పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఇది మాకు అసలు అన్నం తినాలన్నా బయటికి వెళ్ళాలన్నా అసలు మాకు గలీజ్ అనిపిస్తూ ఉన్నది. మా అట్లాంటిది కాదు, ఆమె వయసు ఏంది ఆన్ వయసు ఏంది అనేది వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి వాస్తవంగా ఏదున్నా వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ చెప్పిందే మనం నమ్మాలి. కాబట్టి అసలు వాస్తవాలు ఈ ఆవుల లొల్లి దగ్గర స్టార్ట్ అయిన అంశం చంపుకునేదాకా పోయిందని అనుకోవచ్చు. నాగులు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక మనిషికి ఇప్పటి వరకు ఒక చీమకు కూడా హాని చేయని వ్యక్తి అని చెప్తా ఉన్నారు, అంత మంచోడు అని చెప్తా ఉన్నారు. అట్లాంటి వ్యక్తిని కూడా ఈరోజు వీళ్ళ సలాభాల కోసం వీళ్ళు చేసే లంగ పనులు బయటకు వస్తాయేమన్న ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు అనుకోవచ్చు. ఈరోజు మాకు ఎవరు లేరు, మేము ఎవరింటికి ఏ పిన్నోళ్ళ ఇంటికి పోవాలి, ఎక్కడికి పోవాలి, మేము కూడా సావాలనిపిస్తుంది మాకు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆడపిల్లలు. ఈరోజు అత్తగారింటి దగ్గర ఏదైనా జరిగినా లొల్లైనా మొగడు పిల్లలన్నప్పుడు 100 జరుగుతాయి. ఈరోజు మా అమ్మోళ్ళ ఇంటికి పోయి 2 రోజులు ఇండేసి వస్తానే అవకాశం కూడా లేకుంటైంది ఇప్పుడు ఆడపిల్లలకి. అదే కాకుండా లేని విషయాన్ని చెప్పిర్రు, మాకు బాధ అనిపిస్తూ ఉన్నదని అలా చిన్న బిడ్డే ఆరోపిస్తూ ఉన్నది. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాదు. ఎందుకు ఆ అక్రమ సంబంధం అనేది అంటగట్టి బయటికి వదిలేరు అనేది మాకే అర్థం అవ్వట్లేదు. అది అసలు కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. ఇది మొత్తం మీద
ఇక్కడ తాండలో జరిగిన అంశం గురించి ఇది ఇక్కడ మనం ఏదైతే చూపిస్తా ఉన్నామో ఇవి వాస్తవాలు. ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు, వాళ్ళందరి ముందు మాట్లాడుతూ ఉన్నాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేయండి అందరినీ. ఇది మొత్తం మీద వాస్తవం, ఏదున్నా వాస్తవాలు తప్ప ఏదో పక్కదారి పట్టించే ప్రయత్నాలు కావచ్చు, ఇంకో ప్రయత్నాలు అనేవి చేయొద్దు అనేది మా ఇంటెన్షన్. ఇక ఇది మొత్తం మీద పరిస్థితి. ఇంకా కొన్ని ఏమైనా ఎవిడెన్స్ వస్తే ఇంకేమన్నా వస్తే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తం మీద ఇక్కడ జరిగిన సంఘటన ఇది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.